నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మన దృష్టి ఈ పిల్లల పెరుగుదల, వారి పోషణ, వాళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే కన్నా ముందు నేను ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇది సేకరించిన అభిప్రాయం ఏమాత్రం కాదు. నేను చూసిన జీవితాల నుంచి ఇది ఒక సారాంశం అనుకోండి. అంటే నా వాదన నుంచి మీరు విభేదించవచ్చు, కానీ నా వాదన అంటే ప్రాక్టికల్ వాదన. దీనికి ఏ ఎమోషన్స్ లేవు, దీనివల్ల ఏ ఎమోషన్స్ కావు. అంటే దీనికి ఏ ట్యాగ్ అంటించకుండా నేను ఎక్కడైనా అలాగే మాట్లాడతాను. అందుకోసము నేనంటే చాలా మందికి ఇష్టం లేదు, ఇష్టపడరు, నాతో మాట్లాడడం ఇష్టపడరు. నేనంటే చాలా మందికి అంటే అవాయిడ్ చేస్తారు నన్ను. కానీ నా తత్వమే కనుక మనం ఇవాళ పిల్లల నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు పిల్లల నుంచి మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా, చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, వాళ్ళు మన జీవితంలో ఎంత భాగం పంచుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. పిల్లలు పేగు తెంచుకొని పుట్టినరు, ఇవన్నీ ఫేక్ మాటలు. సగం మంది పుట్ట పగిలి బయటకు వస్తున్నారు, కొంతమంది పేగు తెంచుకొని సపరేట్ అవుతున్నారు. రెండు రకాలుగా జన్మనిస్తుంది తల్లి. పాతకాలంలో ఒకే దారి గుండా బయటకు వస్తుండే, ఇప్పుడు రెండు మార్గాలుగా పిల్లలు బయటపడుతున్నారు. అయితే ఏ మార్గంలో బయటపడ్డా పిల్లలకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఎంత ఇవ్వాలనో అంతే ఇవ్వాలి. మనము పిల్లలకు సంబంధించిన సెంటిమెంటును బాగా ఒంటికి పట్టించుకొని అది జీవితాంతం వదిలించుకోలేక ఇబ్బంది పడుతున్నా. నాకు కూడా ఒక బాబు ఉన్నాడు. వాడు అంటే నాకు బాగా ప్రేమ, అంటే చాలా ప్రేమ. కానీ నేను అంతే కిరాతకంగా ఉంటాను. అంటే ప్రేమను సమపాళ్లలో విభజిస్తా. గంపెడు ప్రేమ ఉంది నాకు, కానీ టైం వచ్చిందంటే నేను వెనుకాడను. నేను ఆ మాట అనదలుచుకోలేదు, కానీ దేనికి వెనకాడను. ప్రేమే, పైశాచికత్వమే. ఇష్టముంది కదా అని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తే నేను కొడుకని కూడా చూడను. అలాంటి దృక్పథం కలిగిన వాడిని గనక నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. మనము పిల్లలను పెంచుతున్నాం, పోషిస్తున్నాం. పెంచడము అంటే పాతకాలపు పెంచడం కాదండి. మనము మన ఇంట్లో పెంచుకునే కుక్కను ఎలా పెంచుతున్నామో ఆ రీతిలో పెంచుతున్నాం. గమనించవలసిన విషయం ఏమంటే, నేను కుక్కలకు ట్రైనింగ్ ఇస్తా కనుక నేను చెప్తున్నా, మనం పెంచే కుక్క
మన పిల్లల కన్నా త్వరగా విషయాలు నేర్చుకుంటుంది, ఫాలో అవుతుంది కూడా. ఒక కుక్క యొక్క జీవన కాలము 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో మనము దాన్ని పెంచే 6 నెలల లోపే అన్నీ నేర్చుకుంటుంది, మనకు అంటే లాయల్గా ఉంటుంది. అది కుక్క యొక్క తత్వం. మరి మనిషి ఉత్తముడు కదా, 6 నెలలు కాదు, మనము 16 సంవత్సరాలు పెంచిన ఆ అవుట్పుట్ ఏముంటుందని గ్యారంటీ లేదు. అంటే మనిషి యొక్క పుట్టుక పెరుగుట కుక్క కన్నా హీనంగా తయారైంది. కుక్కను పెంచితే ఖర్చు తక్కువ, మనిషిని పెంచితే ఖర్చు ఎక్కువ. మనిషి పెరిగినాక అందించేది పనికి మాలిన స్వార్థమున్న ప్రేమ. కుక్కను పెంచితే అది తిండి పెడుతున్నాము అనే ఒక సాకుతోని మనం జీవితకాలం అది మమ్మల్ని రక్షిస్తుంది. అంటే మనం కుక్కల్నే పెంచుకోవచ్చు కదా, మరి పిల్లల్ని కనడం ఎందుకు అనే ఒక ప్రశ్న మీరు అడగచ్చు. మనము మనిషిని ఆశతో పెంచుతాం, మనిషిని ఆశ పెట్టుకొని పెంచుతాం. కుక్క దగ్గర మనము ఎక్కువ ఆశించం, అది తిని భవ్వు అంటే సరిపోతుంది. కానీ అది తిని భవ్వు కూడా అంటుంది, ఆ శునకము మమ్మల్ని అర్థం కూడా చేసుకుంటుంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళ రేపు కాలంలో పిల్లలు పేరెంట్స్ని అర్థం చేసుకుంటలేరు. అంటే కుక్క కన్నా హీనంగా పిల్లలు తయారవుతారు. నేను ఈ ప్రశ్న నా కొడుకుకు కూడా వేస్తాను. మా కొడుకు ఉత్తముడు అని కాదు, మా కొడుకు కూడా మానవ మాతృడే, నేను కూడా మానవ మాతృడినే, మీ అందరికీ అతీతుడిని కాదు. ఇది ఒక ఫ్యామిలీ డిస్కషన్ లాగా నేను చేస్తున్నా. నేనేం పోటుగాడిని కాదు, నా బాబు ఉత్తముడేమి కాదు. కానీ నాలో మదించే ప్రశ్నలను మీ ముందు పెడుతున్నా. అంటే మనం పెంచే కుక్కకు మనిషికి కంపేర్ చేసే స్థితికి మనం వచ్చేసాం, అవునా కాదా? ఇప్పుడు నేను జస్ట్ చెప్పినా కదా, పెంపకము రెండు పెంపకాలు కంపేర్ చేస్తే కుక్కని పెంచితే మేలు అని మనకు తెలుస్తా ఉన్నది. మనము కుక్కతో కంపేర్ చేయటము న్యాయసమ్మతం కాదు. అంటే మనిషి బ్రతుకును కుక్కను కంపేర్ చేయటం న్యాయసమ్మతం కాదు, అయినా చేయవలసి వస్తుంది. దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. మనము పిల్లలను పెంచే రీతి, పుట్టగానే వాళ్ళను మనం ఎలా పెంచుతున్నామో, వాళ్లకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో దానిపై వాళ్ళ పురోగతి ఆధారపడి ఉంటుంది. పిల్లలను మనము పోషణ అందించగలము, మరి వాళ్ళ నడవడిక సరిగ్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అని ఒక ప్రశ్న వస్తుంది మనకందరికీ. వాళ్ళ మంచి నడవడిక రావాలి అంటే ఏం చేయాలి అంటే ఆ నడవడిక మనలో ఫస్ట్ ఉండాలి. అదేమి టాయ్ కాదు, అంటే కీ ఇచ్చి వదిలేస్తే మనం చెప్పినట్టు వినడానికి. అది ఏమి ఏ టూల్ కాదు, తనలో జనరేట్ అయిన ఇంటెలిజెన్స్తో తాను సరిదిద్దుకొని నడవడానికి. పిల్లలు ప్రతి
4 నెలలకు చేంజ్ అవుతూ ఉంటారు. అంటే ప్రతి 4 నెలలకు వాళ్ళలో చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే సంవత్సరంలో 3 చేంజెస్ వస్తాయి. 3 కాదు 30 కూడా రావచ్చు. కానీ జనరలీ ఓ 4-5 మంత్స్కి అట్లా పిల్లల్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ ఎలా వస్తాయి అంటే సమాజాన్ని చూసి, ఇతరులను చూసి, తల్లిదండ్రులను చూసి, తాత ముత్తాతలను చూసి వాళ్ళలో చేంజెస్ వస్తాయి. అంటే వాట్ దే సీ ఈస్ వాట్ దే బిలీవ్ ఇన్. అంటే చూపుతో ఏది చూస్తారో అది చాలా మటుకు వాళ్ళు అలవాటులో అంటే తమ మనసులో ఉంచుకొని దాన్ని రీకాల్ చేస్తారు. చాలామంది ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉన్నా పిల్లలు మాత్రం కడిగిన ముత్యంలా బయటికి రావాలి అనే కాంక్షతో ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఎట్లనే చావనియండి, ఎటువంటి థర్డ్ క్లాస్ పనులు చేయనియండి, కానీ పిల్లలు మాత్రం కడిగిన ముత్యంలా బయటికి వచ్చి ఏం చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఫస్ట్ పిల్లల్ని బాగుపరచాలి అనే ఒక అజెండా పెట్టుకున్నప్పుడు మనం ఎలా బాగుపడాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. మనము బాగుపడకుండా అది ఉదాహరణగా చూపకుండా పిల్లల్ని బాగుపరచడం అసాధ్యం. ఎందుకంటే పిల్లల వినికిడి శక్తి కన్నా చూసే కండ్ల నుంచి ఏం గ్రహిస్తారో అది చాలా ముఖ్యం. అంటే ఈ చిన్న పిల్లల నుంచి టీనేజ్ వచ్చే వరకు వాళ్ళ దృష్టిలో ఏం పడుతుందో, వాళ్ళు ప్రాక్టికల్గా ఏం చూస్తారో, వాళ్ళు ఏం అనుభవిస్తారో అదే ఆచరణలో పెట్టడానికి వాళ్ళు ఇష్టపడతారు. సో పిల్లల ప్రవర్తనలో మార్పు తేవాలి అంటే మీలో మార్పు రావాలి. కరెక్టా? ఇప్పుడు ప్రాక్టికల్గా మా మదర్ నన్ను తిడుతూనే ఉంటుంది. ఇంత ఏజ్ వచ్చినా మా అమ్మ నాకు ఫుల్ డోస్ ఇస్తుంది. అంటే నేను 5వ క్లాస్లో ఎట్లా తిడుతుందో ఇప్పుడు కూడా అలాగే తిడుతుంది. దాన్ని నేను సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నాలో ఆమె ఆశించే మార్పులు కలగలేదు కనుక. ఆమె జీవితాంతం నాలో ఏ చేంజెస్ కోరుకుందో అది అంతవరకు సక్సెస్ కాలేదు కనుక 5వ క్లాస్లో 4వ క్లాస్లో ఎలా తిడుతుందో ఇప్పుడు కూడా అలాగే తిడుతుంది, అంటూనే ఉంటుంది. తప్పు లేదు, నేను కంప్లీట్గా ఏకీభవిస్తాను. మా మదర్ తిట్టే తిట్లు, మా మదర్ నన్ను అనే మాటలు 100% కరెక్ట్. ఎవరు ఇంప్రూవ్ కావాలి? నేను కావాలి. ఎందుకంటే మా మదర్ నాకు ఇవన్నీ నేర్పియలేదు. నేను సమాజాన్ని చూసుకొని నేర్చుకున్న దురలవాట్లను మా అమ్మ ఎత్తి చూనే ఉంటుంది. ఎప్పుడు ఎత్తి చూపిస్తుంది. నీవు ఎట్లున్నావు, నీవు ఇంప్రూవ్ కావాలి అంటూ ఉంటారు. కరెక్టే. ఆమె దృష్టిలో ఆమె ఎలా ఆలోచిస్తుందో అది 100% కరెక్ట్. నేను అలా చేయకూడదు కానీ చేస్తున్నాను, అది నా తప్పే. నేను సరిదిద్దుకున్నప్పుడే నాకు సకల హక్కులు ఉంటాయి ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పడానికి. మా అమ్మ చెప్తుంది, నీవు ఆచరించకుండా వీడియోలలో చెప్పకు, నీవు సంపూర్ణంగా అవి ఆచరించేటప్పుడే వీడియోలో చెప్పు. కొన్ని చాలా పర్సనల్ ఉంటాయి కనుక నేను చెప్తలేను కానీ మా అమ్మ నన్ను ఇప్పుడు కూడా శుభ్రంగా తిడుతుంటుంది. డైలీ తిట్టడం అంటే హెచ్చరిస్తూ ఉంటుంది. నీ ప్రవర్తన, నీ మాటలు. ఇప్పుడు మన వీడియోలో చెప్తారు, సార్ బూతులు వాడకండి, డీసెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయండి. ఈ డీసెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఇప్పుడు నా ఉన్న పనులలో ఈ పని కాదు. ఇప్పుడు నేను ఎవరితో
ఉంటానో అవి అట్లా పనులు కావు. అట్లా సార్ ఇది చేయండి బాబు, ఇట్లా చేయొద్దు అంటే ఎవడినాడు? లకారాలు మకారాలు పెడితేనే పని అవుతుంది. అది కొంత నా వాక్కులో వస్తుంది. మేము బ్రాహ్మిన్స్ కనుక జనరలీ మా రిలేటివ్స్లో కానీ ఎవరు కానీ ఇలాంటి ఆ, కటువు పదాలు వాడరు. కనుక నాకు అక్షంతలు పడుతూనే ఉంటాయి. తప్పకుండా వీటిని నేను మార్చుకునే వెసులుబాటు ఉంది, మార్చుకోవాలి. కానీ మార్చుకునే లోపే మళ్ళీ నాలో ఈ దుర్గుణాలు వచ్చి చేరుతాయి. అలాగే మనము మార్పు కలగాలి అంటే మనల్ని మనం మార్చుకోవాలి. వాడు మొనమొన పుట్టింటాడు, వాడు చూసుకొని నేర్చుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు నేను పదం వాడాను, దానికి మీనింగ్ అడుగుతాడు, నేను చెప్పలేను, చెప్తే నా ఇమేజ్ పడిపోతుంది, అంటే మా తండ్రి ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాడని. చెప్పకపోతే వాడు కూడా వాడతాడు. కనుక ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ప్రతి తల్లిదండ్రి ఎదుర్కొంటాడు. నేనేమంటా అంటే వాడి దాంట్లో చేంజెస్ తెచ్చే ముందు మనం చేంజ్ కావాలి. వాడి తర్వాత చేంజ్ అవుతాడో లేదో దేవునికి ఎరక. తల్లి తండ్రి తమ తల్లి తండ్రి పట్ల చూపించే ఆదరణ, సేవ, ప్రవర్తించే తీరు పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసి ఫోటో కాపీ తీసి మీ ఏజ్ అయినాక మీకే చూపిస్తారు. తస్మా జాగ్రత్త. చాలా మందికి తల్లిదండ్రుల ప్రయారిటీ ఉండదు, పిల్లల ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. నిన్ను జన్మనిచ్చిన వాడి సంగతి తేల్చడం ఫస్ట్ నీకు ముఖ్యం. నీవు కన్నవాళ్ళగా బాధ్యత ఎలాగో ఉంటుంది, ప్రయారిటీ తల్లిదండ్రిది ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము, నేను నిన్న చెప్పినట్టు తల్లిదండ్రిని ఒక పక్కన నెట్టేస్తాం. అంటే మీ పని అయిపోయింది, జరిగిపోండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఏజ్ అయిపోయింది కనుక. ఆస్తులు ఇచ్చేసారు, ఎనర్జీ అయిపోయింది, ఇంకా వాళ్ళతోనేం పని. వాళ్ళు ఉట్టిగా డిస్టర్బెన్స్ చేస్తుంటారు మన లైఫ్లో. చాలామంది నోట్లో అయినా డిస్టర్బ్ చేస్తుంటారట. వాళ్ళు ఎంత డిస్టర్బ్ అయ్యి మమ్మల్ని పెంచుంటారు, అప్పుడు డిస్టర్బెన్స్ అనిపించాలి. డబ్బు లేకున్నా అప్పులు చేసి నిన్ను చదివించేటప్పుడు డిస్టర్బెన్స్ అనిపించాలి. వాళ్ళ లైఫ్ నేను డిస్టర్బ్ చేయలేదా? నీ ఇంజనీరింగ్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ళు అప్పులు చేసి ఎడ్యుకేషన్ ఫీ కట్టేటప్పుడు నీకు డిస్టర్బెన్స్ అనిపించలేదా? నీవు రాత్రంబగళ్ళు ఏడుస్తుంటే మేలుక ఉండి నీకు అన్ని సదుపాయాలు కలిగించేటప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ అయింది, అది డిస్టర్బెన్స్ అనిపించలేదా? నేను కనకపోతే వాళ్ళకి డిస్టర్బెన్సే లేకుంటుండే, బెస్ట్ లైఫ్. నేను కానీ టోటల్ లైఫ్ డిస్టర్బ్ చేసుకున్నాను. మరి ఆ డిస్టర్బెన్స్ ఏమి? ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ యొక్క వడ్డీతో సహా నువ్వు చెల్లించాలి, అప్పుడే నీ జన్మ సార్థకం అవుతుంది. ఇప్పుడు ముసలి వాళ్ళు అంటే సహజంగా కొన్ని గుణాలు ఉంటాయి. సహజంగా కొన్ని గుణాలు ఆ ఏజ్తో పాటు వస్తాయి. అంటే చెప్పిందే చెప్పటం. చెప్తారు, మర్చిపోతారు, ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చెప్తారు, మర్చిపోతారు, మళ్ళీ చెప్తారు, మళ్ళీ చెప్తారు. అంటే మనం హెచ్చరించే వరకు వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఇది సహజ గుణం. ముసలితనంలో మతి మరపు, ఇంకా మనం ఎక్కడ తడబడతాము అనే ఆందోళన కారణంగా వాళ్ళు సహజంగానే చెప్పిందే 10 సార్లు చెప్తారు. తప్పు లేదు, అది మనం
జీర్ణించుకోవాలి, హెచ్చరిస్తూ ఉండాలి, జీర్ణించుకుంటూనే ఉండాలి. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరు. ఇప్పుడు నేను ఎండలో వెళ్తున్నాను. నా వయసు 47 సంవత్సరాలు. నాకు ఎండలో పోయేటప్పుడు క్యాప్ వేసుకోవాలని అనిపించదు. కానీ మా అమ్మకు ఆందోళన. ఒరే క్యాప్ వేసుకొని పోరా. వద్దమ్మా. అరే క్యాప్ వేసుకొని పో. వద్దు, నాకు అవసరం లేదు. లేదు ఎండ ఎక్కువ ఉంది. ఆమె లోపల కూర్చొని ఉంటుంది. ఆమెకేం తెలుసు బయట ఎండ ఎంత ఉంటుంది. చూసావా టీవీలో వడగాల్పు దీన్ని వస్తున్నాయట, చాలా మందికి ప్రాబ్లం అవుతుంది, నువ్వు క్యాప్ వేసుకో. వద్దమ్మా క్యాప్ వేసుకో. అంటే ఆమె ఆందోళన 100% కరెక్ట్. కొడుకుగా సేఫ్టీ చూడడం ఆమె ఆందోళన కరెక్ట్. కానీ నాకు ఆ క్యాప్ వేసుకుంటే ఇరిటేషన్ వస్తుందని ఆమెకు తెలియదు. నాకు అవసరం లేదు. అంటే దీన్ని మనం ఇరిటేషన్గా తీసుకొని చెప్పింది 10 సార్లు చెప్తాం అంటే మమకారం వల్ల అది బయటకు వస్తుంది తప్ప అది వాళ్ళకి తిండి ఎక్కువై వాళ్ళు 10 సార్లు చెప్పారు. ఇరిటేషనే. ఇప్పుడు చెప్పిందే చెప్పాను. క్లాస్ టీచరే చెప్పింది చెప్పి ఏమైనా చెప్పింది చెప్తుంది అంటాం. ఇప్పుడు పేరెంట్స్ చచ్చిపోయే వరకు కూడా మన గురించి ఆలోచిస్తారు. మనం చచ్చిపోయే వరకు వాళ్ళ గురించి ఆలోచిస్తాం, కానీ వాళ్ళు చచ్చిపోతా కూడా మన గురించి ఆలోచించుకుంటూ చచ్చిపోతారు. ఇటువంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకు? భార్య కూడా చచ్చిపోదట, భర్త కూడా చచ్చిపోడు, పిల్లలు కూడా చచ్చిపోరు. తల్లి తండ్రి మాత్రం ఇది గ్యారంటీ. తాగుబోతులు తిరుగుబోతులు ఉన్న తల్లిదండ్రి ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ ప్రతి తల్లిదండ్రి పిల్లల కోసమే ఆరాటం. దానికోసం ఈ పోరాటం. చెప్పిందే చెప్పాడు. ఇది మనకే ఇబ్బంది కాదు, మన పిల్లలకు కూడా, అంటే మన వాళ్ళకు కూడా ఇబ్బందికరమే. ఈ ముసలామె చెప్పిందే చెప్తుంది. ఎందుకు చెప్తుంది అంటే తన ఎక్స్పీరియన్స్ వీళ్ళకు, అంటే ఇబ్బంది పడకుండా నా ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది అని చెప్పిందే చెప్తారు. కనుక మనం చెప్పిందే చెప్తారు ఈ ముసలోళ్ళు అని చిరాకు పడకూడదు అని పిల్లలకు కూడా చెప్పాలి. ఈ రిపీట్ చేయడం సహజ గుణం. మనము తినగలిగింది వాళ్ళు తినలేరు, మనము తిని అరిగించుకోగలిగింది వాళ్ళు అరిగించుకోలేరు అని మనం అర్థం చేసుకోవాలి. మనం తిన్నదే వాళ్ళకి పెడదాం, వడ చేసినాం వడ పెడదాం, మిర్చి బజ్జీలు చేసినాం కాలిపోతుంటుంది కారం వాళ్ళ నోట్లో కుక్కుదాం. మనం పానీపూరి తిని నిద్రపోదాం, నువ్వు పానీపూరి తిని నిద్రపోతావు, వాళ్ళు దానికి విరుగుడు ఏమంటే కాన్ఫ్లెక్స్ లేదా ఈ దోశపిండి చేసి ఫ్రిడ్జ్లో పడేయడం, ఎప్పుడు ఆకలి అయితే ఆ దోశపిండి దాన్ని చేసి వాళ్ళ ముఖాన కొట్టడం, నీ బాధ్యత అయిపోయింది. ఇవన్నీ పిల్లలు అబ్జర్వ్ చేయాలి. నీవు నీ తల్లిదండ్రికి చేసే సేవలు మొత్తం టిక్ మార్క్ చేసుకుంటుంటారు. ఓహో తల్లిదండ్రి అంటే ఇట్లా చేయాలన్నా, సరే మనం కూడా చేద్దాం. అది కూడా చేయరు వాళ్ళు. ఇప్పుడు వచ్చే ఫ్రెష్ కోడలు ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన అట్టు కూడా వేసేయదు, రెడీమేడ్ అట్టు ఏమైనా దొరుకుతుంది ఇచ్చి మీ ముఖాన పడుతుంది, అది గ్యారంటీ. వాళ్ళ కోసం సపరేట్గా కారం లేని, కొంతమంది ముసలోళ్ళకు కారం కావాల్సి, టేస్టీ ఫుడ్ కావాల్సి. ఎందుకంటే ముసల్తాంలో అనిపిస్తుంది ఒకసారి, అరే రుచికరమైనది మన తిందాం, చేత కాదు చేసుకోవడానికి, చేత కాదు ఎవరైనా చేసి పెట్టాలి. ఎవరు చేసి పెడతారు? కోడలు చేసి పెడుతుందా?
ఆ బడప వచ్చి ఆస్తులు మింగడానికి వచ్చింటది. బడప అంటున్నా, ఏమనుకోకండి, బడపనే. 90% కోడళ్ళు అట్లనే ఉంటారు. 10% మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళని నేనేమనలేదు. ఆస్తులు మింగడానికి వస్తుంటారు, మింగడానికి వస్తాయి. కానీ వాళ్ళ ఆస్తులు మింగి వాళ్ళకింత చేసి పెట్టడం చేత కాదు. ఇది మీ పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు. ఆ, నోట్ చేసుకోవాలి యువర్ ఆనర్. మీరు చేస్తున్న గిమిక్కులన్నీ మీ పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు. మీ అత్తామామలకు నువ్వు జూలో పెట్టినట్టు తిండి పెడితే వాళ్ళు నీకు చిత్తకుండి దగ్గర ఇస్తారు తిండి, అక్కడ తినాల్సి వస్తుంది. చాలా మందిని నేను ముసలివాళ్ళని చూసినా సాయంత్రం కాగా ఆకలి అవుతుంది. ఏం చేయాలి? కూడలు పెట్టదు, ఒరుతుంది అడిగితే. మెల్లగా ఆ పెన్షన్ గిన్షన్ ఏమైనా వస్తే మెల్లగా పోయి ఆ పానీపూరి బండి దగ్గరనో ఏ మిర్చి బండి దగ్గరనో ఎక్కడో ఇంత మిక్చర్ కొనుక్కొని నోట్లో వేసుకొని తినుకుంటూ కూర్చుంటారు రోడ్డు మీద. ఎందుకంటే ఆ మాత్రం ఖర్చు కూడా వాళ్లకు పెట్టుకునే వెసులుబాటు ఉండదు, ఎవరు చేసి పెట్టారు. మళ్ళీ ఏం చేయాలి కదా? ఇది మనము మన తల్లిదండ్రులకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అంటే పిల్లలతో సమానం. మన గ్రోత్కు అడ్డుపడుతున్నారు అని మనం అనుకుంటున్నాం కదా ముసలోళ్ళని. మళ్ళీ వాళ్ళ ఎంజాయ్మెంట్కు వాళ్ళ గ్రోత్కు మనం అడ్డుపడలేదా చిన్న ఉన్నప్పుడు? చెడ్డీలో మూత్రాలు, పైకానాలు, వాంతులు, విరోచనాలు, ఏడుపులు, తోడుపులు, పడుట లేవుట, జ్వరాలు, దగ్గులు, అష్టదరిద్రాలు చూసుకొని మనం పుట్టి వాళ్ళ లైఫ్ మొత్తం పాడు చేసినాం కదా. వాళ్ళు పాడు చేయించుకున్నారా లేదా? ఎందుకు? ఈ పెదవులు ఏమన్నా మనకు ఓల్డ్ ఏజ్లో సహకరిస్తారేమో అని ఒక చిన్న ఆశ పెట్టుకొని వీళ్ళు మనను 30-40 ఏళ్ళు పెంచుతారు. నేను అందుకోసం ఫస్ట్ కుక్కతో కంపేర్ చేసిన. మనం పెరిగేలోపు వీళ్ళు 4 కుక్కలను పెంచవచ్చు. ప్రతి కుక్క తన నీతి నియమ దీన్ని ప్రదర్శిస్తుంది. మనం 40 ఏళ్ళు పెంచితే 40 ఏళ్ళ తర్వాత మనకు ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. లాయల్టీ కాదు, ఇరిటేషన్. ముసలి వాళ్ళు అంటే పిల్లలతో సమానం. అంటే వాళ్లకు తెలియకుండానే కొన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. అంటే చేతిలో ఉన్న కప్ సాసర్ లేదా కప్పు జారిపడటం, మతి మరుపు వల్ల కొన్ని వస్తువులు పెట్టి మర్చిపోవటం, అది ప్రాక్టికల్గా నాతో కూడా జరుగుతుంది. వాళ్ళకేమంటే సేఫ్గా ఉండాలి అని ఎక్కడో పెడతారు, పెట్టి మర్చిపోతాం. మతి మరుపు. సేఫ్గా ఉండాలనేది పర్ఫెక్ట్. మనం ఎక్కడో పడేసి ఉంటాం ఏదో వస్తువు, అది చూస్తారు, చూసి మెల్లగా తీసి పెడతారు, కానీ ఎక్కడ పెట్టినో మర్చిపోతాం, మనకు దొరకదు. మనం వాళ్ళపై ఎగురుతాం, నేను కూడా ఎగురుతాను ఒకసారి, కానీ వాళ్ళు చేసేది కరెక్టే. అది ఎక్కడో మనం ఇష్టమైన పడేసి ఉంటాము, వాళ్ళు తీసి నీట్గా ఎక్కడో దాచిపెట్టింటారు. సేఫ్గా ఉండాలి. వాళ్ళ ఇంటెన్షన్ సేఫ్, కానీ మతి మరుపు వల్ల వాళ్ళకు ఎక్కడ పెట్టినామో అర్థం కాదు. వాళ్ళకు తెలియకుండానే ఒక్కొక్కసారి దగ్గినప్పుడు అప్పుడు మూత్రం అయిపోతుంటుంది. అంటే ఇవన్నీ మనం ఎందుకు చేయాలి? పని మనిషిని పెట్టి. ఇప్పుడు నేను పుట్టంగానే ఒక పని మనిషిని పెట్టింటే నీ పెంపకం ఎట్లుంటుండే? ఒక పొమేరియన్ కుక్క పెరిగినట్టు పెరుగుతుంటుంది. మరి నీ ముడ్డు ఎందుకు గడగాలి? ఇప్పుడు నీ ఉచ్చబోసుకున్నావు కదా, వాటర్ 10 కూడా చేస్తలేరు. ఆ డైపర్లు అంటించి పొద్దున డైపర్ వేస్తే సాయంత్రం తీస్తుండ్రు, దాంట్లో అంతా పైకాన ఏంటది, మూత్రం ఏంటది, దాంట్లోనే ఆ పాప కుళ్ళిపోతుంటుంది.
సాయంత్రం తీసి తుడిచి ఇంకో డైపర్ వేసి. కానీ మన తల్లిదండ్రులు ఎట్లా చేయాలి, బట్ట ముడ్డికి అది తడవగానే తీసి ఇంకోటి వేయడం, అది తడవగానే తీసి ఇంకోటి వేయడం. నువ్వు పైకానే చేస్తే ఇమ్మీడియట్గా తీసుకుపోయి నిలబెట్టి నీ ముడ్డి కడిగి మళ్ళీ ఇంకో లంగోట కడుతుండే. అంటే అప్పటి కాలంలో వాళ్ళు పడ్డ కష్టము చాలా జెన్యున్. ఇప్పుడు ఒక డైపర్ అంటించేది సాయంత్రం వరకు ఆ పైకానలోనే ఆ పిల్ల మగ్గిపోతుంటుంది, ఆ ఉత్సలలోనే ఉంటుంది పిల్ల. డైపర్ నీవెట్లా డైపర్ వేసి పెంచుతున్నావో నిన్ను కూడా ఒక డైపర్ వేస్తాడు. నీ పైకానలో నీవే కావాలి. రేపు మీతో జరగబోయేది అదే. నీకు కూడా ఒక పెద్దవాళ్ళ డైపర్ వేసి కూర్చోబెడతాడు, దాంట్లోనే ఏరుగు, దాంట్లోనే ఉత్సవం. ముసలి వాళ్ళు అంటే పసిపిల్లలతో సమానం. వాళ్ళ జీవితకాలం ఇంకా కొద్దిగా మిగిలింది. మనకు వాళ్లకు చేసే కన్నా ఎక్కువ బాధ్యత ఇంకేం లేదు. నాకు రోతు, నేను డబ్బులు సంపాదించాలి, నేను ఒక స్టాండర్డ్గా కావాలి, ఇవన్నీ కరెక్టే. దానికన్నా ముందు వాళ్ళు చాలా మందికి నచ్చదు. పిల్లలను అంటే మనకు పిల్లలు అంటే వాళ్ళని పెంచటం, సమాజంలో వాళ్ళ అంటే వాళ్ళు ఏమేం చేసిండ్రు, వాళ్ళు ఎంత గ్రో అయ్యిండ్రు అని చెప్పుకోవటం, వాడు జంప్ అయి వెళ్ళిపోవటం. తర్వాత నేను చెప్పినట్టు ఈ దాన్ని ఏమంటారు, బిక్క ముఖం వేసుకొని ఏడుపులు ఏడ్చి తమ సమాజంలో ఫేక్ పబ్లిసిటీ చేసుకోవటం, కుక్క చావు చావటం. ఆ కుక్కను కూడా ఇన్సల్ట్ చేస్తున్నాము, కుక్క చావు చావటం. కుక్క మంచిగా వస్తుంది మీకన్నా, ఎందుకంటే మీరు చేసిన బీభత్సాలకు మీ కుక్క చావు తప్పదు. నేను చెప్పినట్టు మీకు కూడా పెద్ద డైపర్లు వేస్తారు, మీకు కూడా ఒక మంచాన పడేస్తారు, మీకు ఒక చప్పతిండి ముఖాల పడేస్తారు, మీకు ఓల్డేజ్ హోమ్లు వేస్తారు. మీరు ఎక్కడ ఎరుగుతున్నారో ఎవడు అడగాడు, నీ పరిస్థితి నొప్పులు అయితేనే ఎవడు పట్టించుకోడు. అంటే ఈ దుర్భరమైన బతకడానికి ఈ పిల్లల్ని పెంచాలనా అని అడుగుతున్నా. నీకు ఓల్డేజ్ హోమే పోయేది ఉంటే ఈ సన్నాసులను ఎందుకు పెంచడం? ఒక ఆవు పెంచితే అది రోజుకు 3 లీటర్ పాలన్నీ ఇస్తుంది, మంచిగా తాగి మనం గట్టిగా కావచ్చు. చచ్చేటప్పుడు ఎట్లన్నా ఓల్డేజ్ హోమ్లని వచ్చేది. దయచేసి గమనించండి, ఎవరెవరు ఓల్డేజ్ హోమ్లో డిసైడ్ అయిపోయినరో వాళ్ళు పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కాకండి. ఏం కాదు, ఒక ఆవునో గొర్రెనో బర్రెనో ఒక కుక్కనో పెంచుకోండి. కొన్ని పాలిస్తాయి, కొన్ని మాంసం ఇస్తాయి, కొన్ని కాపలాగా వస్తాయి. ఈ సన్నాసులు ఏం చేస్తారు, పెంచేం లాభం వీళ్ళకు? ఆస్తులు మళ్ళీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మనం కుక్కతో కావాలి. ఈ ఆస్తులు జమ చేసి ఈ సన్నాసులకు తగలెట్టడానికి మనం జీవితం అంతా ఎందుకు కష్టపడాలి కదా? మనకు ఓల్డేజ్ హోమ్లోనే వచ్చే గ్యారంటీ మనమే ఇచ్చుకుంటాయి. ఇప్పుడు చాలామంది అమెరికాకి చెక్కేసి ఉంటాడు కొడుకు, బిడ్డ హ్యాండ్ ఇచ్చిట్టది. నేను అత్తగారింటికి పోయాను కనుక మిమ్మల్ని ఏం చేయలేకపోతుంది. నీవు ఉన్నా ఏం చేయలేదు. నీకు అత్తగారిలో ఒక సాకు. నిన్ను కూడా గ్రేడ్ ఏ ముర్రా గేదె పెంచినట్టు పెంచారు మీ అమ్మ నాన్న. పెంచినా లేదా? ఒక నున్నటి గేదె పెంచినట్టు పెంచారు. పశు పోషణ. నీకు ఆటో అంటే ఆటో, చాక్లెట్లు అంటే చాక్లెట్లు, టూర్లు అంటే టూర్లు, డ్రెస్సులు అంటే డ్రెస్సులు, ఫీజులు అంటే ఫీజులు. నీ మేత ఖర్చు విపరీతంగా ఉంటుంది. బయటికి పోతే నువ్వు మేస్తావు చూడు సాయంత్రం, ఆ మేత ఖర్చు. గ్రేడ్ ఏ ముర్రా గేదె అంటే అలాంటి గేదె నీ ఎట్లా పెంచారు అట్లా పెంచారు. మరి నేను అత్త ఇంటికి పోయినా అందుకోసం ఏం చేయలేకపోయినా, ఇది కుంటిసా. ఆస్తి సగం తీసుకోవడానికి కొరకొస్తావు కదా, మరి సగం బాధ్యత నీదే కదా తల్లిదండ్రులు. మరి అక్కడ అత్త ఇంటి సాకు చెప్పి తప్పించుకుంటావు.
మరి వీడిని ఆశ్రయిద్దామంటే ఈ కోడలు అదొకటి పెద్ద డిఎం. రాగానే బియ్యంని దంతది అంటే నీకు ఫుడ్ లేకుండా చేస్తా అని అర్థం. ఆ బియ్యం పెడతారు కదా, పెట్టి తన్నిస్తారని అంటే ఇంక అయిపోయా మీకు నూకలు చల్లినాయి, ఇంకా మీ ఇంట్లో తిండి కరవే అన్నట్టే తన్ని వస్తుంది లోపలికి. బడప ఏం తప్పులేదు, బడప అన్న మ్యాక్సిమం బడపలే ఉన్నారు ఇవాళ, ఇంకా దొంగ బడపలు ఉన్నారు. సారీ ఏమనుకోకండి. మంచిగున్న కోడళ్లకు నా దండము ప్రణామం. మీకన్నా పుణ్యాత్ములు ఇంకోటి లేరు. మీకు గ్యారంటీ స్వర్గప్రాప్తి. మంచిగా ప్రవర్తించి సేవలు చేసుకో కోడళ్లకు నా శాపం, మీరు డైరెక్ట్ స్వర్గానికి పోతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీతోని నాకే ప్రాబ్లం లేదు. కానీ ఈ దొంగ బడపలు సెలెక్ట్ చేసింది అత్తామామే నిన్ను, ఆ బియ్యం దండించుకొని లోపలికి వస్తావు, ఫుల్ ఎంజాయ్ చేస్తావు. ఎవరితోని? వాళ్ళ కొడుకుతోని. నీకేమేమి ఎంజాయ్మెంట్ కాదు, ఫుల్ ఎంజాయ్ చేస్తావు. అర్థమైంది కదా? ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ వీళ్ళకే ఎసురు పడతావు. వీళ్ళదే తింటావు, వీళ్ళ ఆస్తి కొట్టేస్తావు, ఫుల్ ఎంజాయ్ చేస్తావు, మళ్ళీ వీళ్ళకే ఎసురు పడతావు. సిగ్గులేదు అనొద్దు. చేసే నాలాయక్ పనులన్నీ చేస్తావు కానీ ఏమనొద్దు. అత్తామామ అనేది బాధ్యత వద్దు, అది భారం. అది నీ పిల్లలు చూస్తలేరా? నిన్ను కూడా ఒక కెనల్ వేసినట్టు వేస్తారు, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో కుక్కని చూసినట్టు చూస్తారు. శబ్దం అంటే పెంచడము, అంటే తిండి వేసి పెంచడము అంటే కుక్క పెరుగుతుంది, బర్రె పెరుగుతుంది, ఆవు పెరుగుతుంది, నీ పిల్లలు పెరుగుతున్నారు. వాళ్లకు నీవు ఏమి ఆదర్శంగా చూపిస్తున్నావు నీ వాళ్ళ జీవిత కాలం? వాడు పీజీ చేసే వరకు నీవు ఏం ఆదర్శంగా చూపిస్తున్నావు చెప్పు? నీవు చూపించేది ఏమంటే నీ కర్రీ పాయింట్లు, నీవు అసలు బాధ్యత లేకుండా వివరించడము, పిల్లలకు ట్యూషన్లకు పంపడము, వాళ్ళకి ఆకలి అయితే నూడిల్స్ ఇవ్వడము. అంటే కష్టము, ప్రేమ అంటే ఇవన్నీ బరువు బాధ్యతలతో కూడుకున్న విషయాలు. ఇవన్నీ వాళ్ళకి అంటనీయకుండా చూసుకుంటున్నాను. ఇది కరోనాలాగా భావిస్తున్నాను. బాధ్యతలు, ప్రేమ ఇవి రెండు వద్దు. నీకు అడిగింది తీసుకో, మాకు అడిగింది ఇస్తే లేకపోతే చెక్కి. మళ్ళీ అలాంటప్పుడు ఈ శునకాలను ఎందుకు పెంచాలి? అందుకోసం చాలామంది వాడు కుక్కలని ఎత్తుకొని తిరుగుతున్నారు. మీరు చూసి ఉంటారు. వాడు కుక్కలను కిందెడు వాడు ఒక లీష్ తీసుకొని ఒక రోప్తోని లేదా చైన్తో కట్టేసి వాళ్ళకి నడవనియాలి. కానీ జనాలు ఏం చేస్తుండ్రు? పిల్లల్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటారు కుక్కల్ని. అది కరెక్టే. కుక్కలు పిల్లల కన్నా మంచిగా ఉంటుండ్రు కనుక దాన్ని ఎత్తుకుంటుండ్రు. మీరు చూడండి, పిల్లల్ని రోడ్ల మీద ఇచ్చేస్తారు. అంటే కుక్కల్ని ఏం చేయాలనో పిల్లలకు చేస్తుండ్రు, పిల్లల్ని ఏం చేయాలనో కుక్కలకు చేస్తుండ్రు. మనం ఆశ్చర్యంగా చూస్తాం, మరి ఇదేం వింత అనుకుంటాం. సమాజంలో జరుగుతుందే ఇది. అందుకోసం తగు రీతిలో ప్రవర్తిస్తున్నారు. పిల్లల కన్నా కుక్క ముఖ్యం. తప్పేం లేదు కదా. నీకు పూరీలు, దోశలు, స్విగ్గీలు, జొమాటోలు వస్తే నువ్వేం చేస్తున్నావు? తల్లిదండ్రికి ఏం చేయవు. దానికి ఇంత పాలు, బ్రెడ్ ముక్క వాడేస్తే కాపలా కాసుకుంటా డోర్ దగ్గరనే కూర్చోంటుంది గంటల గంట. రాత్రి నిద్ర కూడా పోదు, పొద్దున కంప్లైంట్ చేయదు. ఎత్తుకుంటే తప్పేం లేదు. అంటే ఎత్తుకోవద్దు కుక్కలను, సోఫాపై కూర్చోబెట్టద్దు, బెడ్ మీద తీసుకురావద్దు, హాల్లో రానివ్వద్దు. కుక్క అంటే ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. నేను డాగ్ ట్రైనర్గా చెప్తున్నా, కుక్క ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. కుక్క అంటే నాకు బాగా తెలుసు. కుక్క ఎక్కడ ఉండాలి, కుక్క యొక్క యూటిలిటీ ఏమి, అక్కడ ఉండాలి.
దాన్ని బెడ్రూమ్లా, బాత్రూమ్లా, కిచెన్లా రానివ్వద్దు. మీ పిల్లలతో సమానంగానే అయ్యుండొచ్చు. కానీ అది ఒక కుక్క. ఇప్పుడు చాలా మటుకు చూడండి, కోడళ్ళు కుక్కల్లాగా ప్రవర్తిస్తుంది. వాళ్ళు కిచెన్లో రారండి. కోడళ్ళు కుక్కలాగా బెడ్రూమ్ లేదా డ్రాయింగ్ రూమ్లో ఉంటారు. కిచెన్ దిక్కేరా. అత్త బతుకుండే వరకు వాళ్ళ కిచెన్తో సమస్య లేదు. అంటే కుక్కలు ఎట్లా బయట ఉండాలనో అట్లా కోడళ్ళు బయట ఉంటారు. కుక్కలు లోపల వచ్చేస్తాయి. మళ్ళీ ఎవరిలో మార్పు రావాలి? మనలో మార్పు రావాలి. మనం ఎంతవరకు కుక్కల్లా ప్రవర్తిస్తామో ఆ పిల్లలు కూడా మమ్మల్ని లాస్ట్ కుక్కల్లాగానే చూస్తారు. ముసలి వాళ్ళ వల్ల మనకు డిస్టర్బెన్స్ కావద్దు. కిచెన్ నీట్గా ఉండాలి, బాత్రూమ్ నీట్గా ఉండాలి. ఆ? వాళ్ళు తాగితే తింటే ఏ వస్తువు కింద పడొద్దు. వాళ్ళు వినిపించకుంటే టీవీ గట్టిగా పెట్టొద్దు. మన పిల్లల్ని వాళ్ళేమనొద్దు. మన పిల్లలు వాళ్ళ మనవాళ్ళు కాదు, మన పిల్లలు. ఈ భావన వచ్చినప్పుడే కుక్క సావు మీకోసం రెడీగా ఉంటుంది. నిన్ను హ్యాండిల్ చేసిన వాళ్ళు నీ పిల్లల్ని హ్యాండిల్ చేయలేరా? వాళ్ళు నీవేం నేర్పించినావు పిల్లలకు? ఉం? తాత నాన్నమ్మని ఎలా చూసుకోవాలి అనేది నీవు ఎగ్జాంపుల్ సెట్ చేయలేదు కనుక వాళ్ళు కూడా అవి నేర్చుకో. లైఫ్ అంటే లైఫ్ అంటే పైసలు జమ చేసి పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి నీ కోసం ఒక బిల్డింగ్ కట్టుకొని ఒక కార్ వేసుకొని రోడ్ అంతా తిరగడం కాదు. 10 ఫంక్షన్లు అటెండ్ చేయడం కాదు. లైఫ్ అంటే నీవు ఎట్లా ఆదర్శంగా నిలిచినావు. నీ అమ్మ నాన్న పోయేటప్పుడు ఆశీర్వదించుకుంటూ పోయినరా? నీ అమ్మ అనుకుంటూ పోయినరా? నీ పిల్లలు మొత్తం నీది తిని ఇట్లా అనుకుంటూ పోయినరా? అది ముఖ్యం. పిల్లల బాధ్యత మనం చేయాలండి. మన బాధ్యత. వాళ్ళు ఏం చేస్తారో లేదో వాళ్ళ ఇష్టము, వాళ్ళ వెసులుబాటు. ఎందుకు నీవు అంత వెసులుబాటు చేసుకొని వాళ్ళ కోసం త్యాగాలు చేసుకొని పందులు పెంచినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా ఎక్స్పెక్టేషన్ ఉండాలి. అరే ఎందుకు పోతున్నావు దేనివో అని అడగాలి. ఎందుకు చెక్కేస్తున్నావు ఫారిన్ కంట్రీ అని అడగాలి. ఎందుకురా సడన్గా పెళ్లి కాగానే ట్రాన్స్ఫర్ అవుతారా నీకు భర్త అనాలి. నిన్ను పెంచలేదా కుక్క అనాలి. పబ్లిక్లో 10 మంది ముందు కూడా అనాలి. అంటే పోతే పోని కానీ వాడిని ఇన్సల్ట్ చేసి పంపించాలి. కరిచే కుక్కను మనము దగ్గర తెచ్చుకొని ఇట్లా దువ్వము, రాయో కర్ర తీసుకొని కొడతాం. కరెక్టే కదా? మరి కరిచే కుక్కకు పనికి మాలిన కొడుకు బిడ్డకు ఏం పెద్ద తేడా లేదు. అది రేబీస్ సోకిన కుక్క, ఇవి రేబీస్ సోకిన మనుషులు. అవసరం ఉన్నంత ముడ్డి గడిగించుకొని అవసరం తీరినాక డైపర్లు చేంజ్ చేసినట్టు తీసి పడేస్తాడు. అది మనం నేర్పించినాం పిల్లలకు. నీవు చదువుకొని నీవు బాగుండు బాబు, మాదేముంది, ఎందుకు లేదు మీది, నువ్వు పెంచినావు వాడిని పెంచే బదులు నువ్వు 10 మంది అనాథలను పెంచవచ్చు. అవును, ఆ 10 మంది అనాథల్లో ఇద్దరని వచ్చి చేస్తారు. నీ ఒక్క బాబుకు పెట్టే ఖర్చు 10 అనాథల పిల్లలు పెరుగుతారు. ఒక 5 ఆవులు పెరుగుతాయి. మంచి డైరీ ఫామ్ తయారవుతుంది పెద్దగా. ఇష్టం వచ్చినట్టు పాలు పెరుగుది,
అసలు జబర్దస్త్ ఉండొచ్చు. ఈ సన్నాసులను ఎందుకు పెంచాలి? ఇవి మామూలుగా పోషణనా? ఇవి బడపలే. పిజ్జాలు కావాలి, బర్గర్ కావాలి, మిర్చి బజ్జీలు కావాలి, సాయంత్రం కాగానే పానీపూరీలు కావాలి, పొద్దున్న లేవగానే పూరీలు, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, సండే బిర్యానీలు. ఇంత పెడితే వీడు ఏం పనికి వస్తాడు వీడు? ఉం? ఈ విషయం మనం ఆలోచించాలి. అంత ఈజీగా ఆ గాడిదని పెంచితే గాడిద పాలు అమ్ముకుంటే మస్తు పైసలు వస్తాయి వాడికి. ఈ వీళ్ళని పెంచితే ఏం పాలు ఇస్తాయి ఇవి? వీళ్ళ పాలు ఎక్కడ పనికిరావు. ఆ? కొడుకు హ్యాండ్ ఇచ్చే ఏం లాభం? ఒక ఎద్దుని పెంచినాం, ఎద్దుని అమ్మితే 1,50,000 వస్తుంది. వీడిని అమ్మితే ఏమొస్తుంది? అమ్ముడు ఓడి వీడు వేస్ట్ కాడు. నువ్వు పెంచినావు, నీకు తెలుసు రిజల్ట్ కూడా ఏముంటుందని. అయినా పెంచుతున్నావు, అయినా అనుబంధం పెంచుకుంటున్నావు. సమాజంలో వాళ్ళ అస్తిత్వాన్ని నువ్వు నిలబెట్టడానికి ట్రై చేస్తున్నావు. ఎందుకు చేయాలి? తిట్టాలి. పెళ్లి కాగానే పారిపోతుంటే తిట్టాలి, పెళ్లి కాగానే ట్రాన్స్ఫర్ అయితే తిట్టాలి. మనతో పని చేయించుకొని హ్యాండ్ ఇస్తే తిట్టాలి, ఓల్డేజ్ హోమ్లో వస్తే బండబూతులు తిట్టాలి, వీడియో చేసి మొత్తం సమాజానికి చెప్పాలి వీడు దొంగ బాడకవాడు. ఎందుకు చెప్పొద్దు? 10 మంది నీటి అందరు వీడియోలు చేసి నా కొడుకు దరిద్రుడు, నీచుడు, నా కోడలు నీచురాలిది, దొంగ ముండ అని వీడియో చేసి వేయండి. తప్పకుండా సమాజంలో చేంజ్ వస్తుంది. వీడియో పర్మనెంట్గా ఉండిపోతుంది యూట్యూబ్లో. ఎప్పుడు ఎవరు ఆన్ చేసినా అరే ఫలానా వాళ్ళు కోడల్ని తిడుతుండ్రు మనం చూద్దామని ఫుల్ ఏం చేస్తారు రిలేటివ్స్ అంతా. వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందో మీ మీద, ఆ పిల్లల మీద వాళ్ళు వేసుకొని చూసుకుంటారు. భక్తు తిట్టిర్రా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బాగా తిట్టిర్రా అంటే 10 మంది తిడుతుంటే సమాజం చీత్కరించుకుంటే అట్లీస్ట్ ఆ సిగ్గుపడైనా ఏదో అరాకొరా చేస్తారేమో అని నా ఆశ. చాలా మంది చేయరు ఇట్లా. ఏమండి మీ పిల్లలు ఇట్లంది, ఇప్పుడు ఎందుకు లేండి అవన్నీ, ఇప్పుడు ఎందుకు కింద రాడదించిపోయేది కదా మరి, ఆ నొప్పి అయితే లేదా? పాతకాలంలో అంటే ఏం చెప్పుకోలేము, ఏం చేస్తామంటే పాతకాలంలో పిల్లలు ఎక్కడ పోకుండా ఎక్కడెక్కడ వస్తుండే పక్కకి, వేరే కాలనీలో పక్క కాలనీలో పక్క ఇంట్లో ఎక్కడ వస్తుండే ఆ కోడల నుంచి పడకపోతే. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం దేశం విడిచి చెక్కేస్తుంది దొంగనకు. మరి వాళ్ళకి రాడది కాలే కదా, మరి ఎట్లా దింపాలి అంటే కంటిన్యూస్గా వాళ్ళని బదనాం చేయాలి. వాళ్ళు ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీల కొద్దిగా చేంజెస్ వస్తుంటేనే వాళ్ళపై తీవ్రమైన ప్రెషర్ వేయాలి. పారిపోతారంటే పీడ పోయింది అనుకోండి, ఖర్చులు మిగిలినాయి. పారిపోడరా దరిద్రం పోతుంది అనుకో, ఇంటర్ వరకు ఖర్చు చేసిందే వేస్ట్. మనము అంటే మన పిల్లలు మన పిల్లలైతే మన పిల్లలాగా పనిచేయాలి కదా, మనకు సహాయపడాలి కదా. మేమేమి ఆశించకుండా పెంచుతున్నాం, ఏంటి అది? ఆశించకుండా పెంచడం ఎందుకు మరి? పెంచుడు అవసరమే లేదు కదా, ఆశ లేదు, పెంచుడు లేదు. మీరు ఒక బర్రెనో ఒక ఆవునో పెంచుకోండి, రోజుకు 3 లీటర్ పాలు వస్తాయి, దాన్ని సేవ చేసుకోండి, మంచి పాలు ఇస్తుంది, నాకుతుంది. మనం ఇట్లా దువ్వచ్చు, పుణ్యం కూడా వస్తుంది, గోసేవ చేసినట్టు అవుతుంది. ఒక్కొక్కరిని పెంచుకోండి, అది జీవితకాలం అది ఎంతసేపు బతుకుంటావు, తోకాడించుకుంటావు, మీకు లాయల్గా ఉంటుంది. ఒక మేక పెంచుకోండి, ఎన్ని రోజులు పాలిస్తుంది అయినాక ఇచ్చేస్తే మటన్ వస్తుంది. కోళ్ళు పెంచుకోండి, నయం, రోజుకో గుడ్డు 6 రూపాయల గుడ్డు, 20 రోజులు గుడ్డు పట్టినా మీకు 120 రూపాయలు వస్తాయి ఒక కోడి. ఆ పిల్లల్ని పెంచేది ఏమొస్తుంది? ఆ బడపల్ని పెంచిన కోడి గుడ్లు తిని పారిపోతారు దొంగ నా కొడుకు. దానికన్నా కోడి పెంచేది ఏం కదా, పుంజు పెట్టే ఇటువంటి పెంచండి. పుంజు పెంచినానే 500-600 పోతుంది మేల్జాతి పుంజే. వీళ్ళకి పెడితే ఏమొస్తుంది? కోడి పెంచడం బెస్ట్, ఇన్ని నూకాలు వేస్తే ఒక గుడ్డు ఇస్తాయి, మంచి మీ హెల్త్ కూడా మంచిగా అవుతుంది. ఈ బడపలని పెంచితే ఏమొస్తుంది? ఏరిగిపోతారు దొంగ నా కొడుకు. వీడు ఎరుగుతాడు, వీడిని ముట్టి కడగాలి, మళ్ళీ వచ్చే ఆమె ఏరిగి ముట్టి కడిగించుకొని చెక్కేస్తాడు. దాని పిల్లల ముట్టి కూడా మీరు కడగాలి.
ఆ పిల్లలు కొద్దిగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రాగానే వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని చెక్కేస్తారు. మీ ముడ్డి మూడు గడుపుకునే స్టేజ్ లేకపోయినా వాళ్ళ ముడ్డి మొత్తం ఫుల్గా గడుగుతారు. ఎందుకు గడగాలి? ఏదైనా ఈ వరల్డ్లో ఇక్కడే అన్నీ జరిగిపోవాలి. టిట్ ఫర్ టాట్. నేను నీ ముడి గడిగినా నీవు నా ముడి గడగాలి. కడగకపోతే నా ఆస్తివా? ఇంటర్ తర్వాత ఏ సాగుతో వస్తావో సావు. నేను బాగా చదువుకుంటాను, ఫీజు నేను ఇయ్యను. నీ చెయ్యి నా ముడ్డికి ఎంత దూరమో నీ కాలేజీకు నా బ్యాంక్ అకౌంట్ అంత దూరం. ఎందుకు ఇవ్వాలి నీకు? మనకు ఇంటర్ పాస్ అయితే వాళ్ళ అప్రోచ్ తెలిసిపోతుంది. తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. మన సేఫ్టీలో మనం ఉండాలి. మనం ఉట్టిగా పెంచుకుంటే పోతే కాదండి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. పాతకాలపు నాటి టైం కాదు. వీళ్ళ మన సర్నేమ్స్ పెట్టుకొని ఏం పెద్ద మనకేం పెద్ద ఎహసాన్ చేస్తలేరు. తీసి పారేయమని చెప్పండి, సర్నేమ్ అవసరం లేదు. మన ఫ్యూచర్ జనరేషన్ ఏం వీళ్ళు చాట్ గీట ఏం వేసుకోరు, అవసరం లేదు. ఇంటర్ కాగానే అడగండి, నేను నీకు కడిగినా నీవు నన్ను కడుగుతావా? ప్రతి ఇంటర్ పాస్ అయిన పిల్లలకి అడగవలసిన ప్రశ్న. ఈ మోడర్న్ వరల్డ్లో మనము ఎంత క్లియర్గా ఉంటే అంత మంచిది. ఇప్పుడు ప్రతి మనిషి పిల్లలతో సహా మనవాళ్ళతో సహా అందరూ తమ లైఫ్ గురించి చాలా క్లియర్గా ఉంటారు, చాలా పచ్చిగా మాట్లాడతారు. చేయనంటే చేయను, మేము ఎంజాయ్ చేస్తామంటే చేస్తాము, మీరు మాకు డిస్టర్బెన్సు, మీ వల్ల మాకేం లాభము, మీరు మాకు అడ్డంకి, మీరు చెప్పినట్టు మేము వినాలా అంటే ఇంత క్లియర్గా వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకు క్లియర్గా ఉండొద్దు? దయచేసి నేను చెప్పిన మాటలు చాలా కటువుగా ఉండొచ్చు, కానీ మీ జీవితంలో ఈ ప్రశ్నలు వేసి క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ జీవితం ఎట్లా వాల్యుబులో మన జీవితాలు కూడా మనకు వాల్యుబుల్. అది వాళ్లకు తెలియాలి, వాళ్ళ పిల్లలకు తెలియాలి, మనకు కూడా ఫుల్ క్లారిటీ ఉండాలి. దయచేసి ఇలాంటి డిసిషన్స్ మీరు తీసుకోవటం నేర్చుకోండి. నేను కూడా అలాంటి ప్రయత్నంలోనే ఉన్నా. నేను పెద్ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఏం కాదు. నేను కూడా ఇప్పుడు చెప్పేవన్నీ నేను ఆచరిస్తున్నా కనుకొనే చెప్తున్నా. దయచేసి మీరు గమనించండి. ఇవన్నీ మనకు చాలా హార్ష్ అనిపిస్తుండొచ్చు, కానీ మీరు ఆలోచించి చూడండి. మీ పిల్లల్ని మీరు రోజు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ చేంజెస్, బిహేవియర్లో చేంజెస్ అబ్జర్వ్ చేయండి, అలర్ట్ అయిపోండి. మన పిల్లల గురించి మనం అలా ఆలోచించవచ్చు అంటే ఆలోచించాలి. వాళ్ళు ఇంకా దారుణంగా ఆలోచిస్తున్నారు మీ గురించి, అది మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. మొత్తం టైం అయిపోయాక మనం ఎలా చేసింటే బాగుండేనండి అవన్నీ కాదు. ఎప్పుడు మనకు టైం ఉందో అప్పుడే యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని సమాజం ఏమనుకుంటుంది, నైతిక విలువలు, భగవద్గీత ఏమంటుంది, ఇవన్నీ ముసలాళ్ళైనాక. అర్థమైందా? ఎప్పుడు ఎంగేజ్ ఉంటుందో అప్పుడే కరెక్షన్ తీసుకుంటే మిగతా జీవితం ఏదో అరాకొర గడిచిపోతుంది. అవును కాదు, ప్రేమ దోమ, నీతి అవినీతి, వంశము అని పిచ్చి పిచ్చి ఇవి ఇష్యూస్ మనం బ్రెయిన్లో పెట్టుకుంటే మనకు ఆ ఓల్డేజ్ హోమ్ తప్పదు, ఈ కుక్క సావు తప్పదు. ఇవన్నీ మీరు గమనించి తగు రీతిలో మీరు చర్యలు తీసుకోవాలి అని సూచిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.